గొర్రెలు మేకల పెంపకం స్టార్ట్ చేసి చాలా మంది లాస్ అవుతున్నారు. ఎందుకు లాస్ అవుతారో మనకు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి మహమ్మద్ అన్వర్ గారు ఉన్నారు. వీరు ఎలివేటెడ్ షెడ్ లో దాదాపుగా 350 పైగా జీవులు పెంచుతున్నారు. వారిని అడుగుదాం. సార్ నమస్తే. చాలా మంది కొత్తగా వస్తారు, వీడియోలు చూసి గొర్రెలు మేకలు పెంచుతారు, ఎలివేటెడ్ షెడ్లు వేస్తారు, NLM స్కీమ్ కింద కూడా పెడుతున్నారు. ఎందుకు లాస్ అవుతారు? అసలు పెట్టి సంవత్సరాలకే దివాలు తీస్తారు. ఇది ఏముంది అని అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మేకల్లో ఎక్కువ లాభం ఉంటది, వాళ్ళకి అనుభవం లేదు. ఏ పని చేసినా కూడా ముందు దాని గురించి తెలుసుకొని తర్వాత దీంట్లో వస్తే లాభాలు వస్తాయి, లేకుంటే నష్టాలు ఉంటాయి చాలా. ఓకే, అనుభవం లేనిది ఇది అంతా. అనుభవం లేని వాళ్ళే వస్తున్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగొస్తాయంటే మేకల్లో చేస్తే బాగొస్తాయి. వాళ్ళకి మేత గురించి తెలియదు, ఏం తెలియదు. వచ్చి ఎవరన్నా చేస్తారు పని అనుకుంటారు, కానీ ఎవరు పని చేసేటోళ్ళు లేకుంటే దాని నుంచి నష్టాలు వస్తుంటాయి. ఏం సార్ మంచిగా చేస్తే అసలు నిజంగా మీ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఎట్లా ఉంటుంది? లాభం వస్తుంది అసలు కరెక్ట్ చేస్తే? ఇప్పుడు ఏముంది అని అంటే మేకలు ఎప్పుడు నష్టం చేయవు మనిషికి. మనిషి మిస్టేక్ చేస్తే మేకల్లో నష్టం వస్తుంది. ఎక్కువ శాతం దీంట్లో లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే లేవు. మీ ఎక్స్పీరియన్స్ లో గొర్రెలు పెడితే బాగుంటుందా, మేకలు పెడితే బాగుంటుందా? నా ఎక్స్పీరియన్స్ లో ఏముంది అని అంటే ఎలివేటెడ్ లో గొర్రెలు పెంచలేము, ఎందుకంటే భూమి చాలా కావాల్సి వస్తుంది. మేకలు బాగుంటాయి చాలా. ఎలివేటెడ్ లో మేకలు అయితే బాగుంటాయి, మేకలు ఉంటే బాగుంటాయి. బయట అయితే గొర్రెలు బాగుంటది. మీ దీంట్లో బ్లాక్ బెంగాల్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. ఇంకోటి బార్బారి న్యూజిలాండ్ ఉంటది, అది ఆగ్రాలో దొరుకుతాయి, అవి చాలా బాగుంటాయి. ఓకే, అంటే మంచి బ్రీడ్స్ ఏముంటాయి సార్ గొర్రెలలో అయితే? గొర్రెలలో ఎక్కువ నెల్లూరు జుడిపి, మన ఎక్కువ నెల్లూరు జుడిపి చాలా బాగుంటుంది. నెల్లూరు జుడిపి బాగుంటుంది. అమీన్గఢ్ ఉంది, అవి చాలా బాగుంటాయి. సింధనూరు ఉన్నాయి కదా, అవి చాలా బాగుంటాయి. అవి బాగుంటాయి. ఎంత వెయిట్ వస్తుంటాయి సార్? హైయెస్ట్ వెయిట్ వచ్చే బ్రీడ్ ఏంది? అమీన్గఢ్ది 80 వరకు వస్తుంది. ఇప్పుడు ఇది మన దగ్గర 54 వరకు వచ్చింది మనది. ఏది నెల్లూరు జుడిపి. నెల్లూరు 54 కిలోలు వచ్చింది. 60-70 కూడా వస్తాయి. ఎన్ని నెలలు వస్తాయి 60-70 కిలోలు? అది 7-8 నెలల్లో వస్తాయి. 7-8 నెలలు వచ్చాయి. మార్కెట్ డిమాండ్ కూడా ఎట్లా ఉంటుంది మనకి వీటికి? చాలా బాగుంటుంది. ఎంత ఉంది కేజీ? ఇప్పుడు దానికి ఏముంది అంటే దాన్ని పీస్ని బట్టి తీసుకుంటారు. అది బాగుంటే దాన్ని ఇప్పుడు కేజీ ఇప్పుడు మేమైతే 480 అమ్ముతున్నాం. 480 అమ్ముతున్నారు. మీ ఎక్స్పీరియన్స్లో ఫైనల్గా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులో సక్సెస్ కావచ్చు కొత్తగా పెట్టేవాళ్ళు? దగ్గర ఒక సంవత్సరం అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి. సంవత్సరం అయినా దాని తర్వాత షెడ్లు పెట్టుకోవాలి.